మన రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా మన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ దగ్గర అయితే చాలా గ్రాండ్ సెలబ్రేషన్స్ అయితే జరిగినాయి. ఎందుకంటే ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్ అదొకటి మన పెద్ద పోస్టర్కి అయితే పాలాభిషేకం అలాగే గుమ్మడికాయలు అయితే కొట్టేశారండి. బట్ ఏంటంటే రామ్ చరణ్ గారు అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళారు. సో కొంచెం డిసప్పాయింట్, కానీ డిసప్పాయింట్ కాకుండా మన పోస్టర్ లాంచ్కి అయితే పాలాభిషేకం ఇవంతా జరిగింది. లుక్ అయితే అదిరిపోయిందన్న. అలా కమ్మ పెట్టుకొని పాప ఏమి ఎలివేషన్, పోస్టర్కే ఇంత వైబ్రేషన్ వస్తుందంటే ఇంకా మూవీ వస్తుందంటే ఒక రేంజ్ ఉంటుంది. ఇక్కడ ముక్కుకి కమ్మ పెట్టుకొని అయితే వైబ్రేషన్ అయితే చాలా బాగుంది. ఒక ఎలివేషన్స్ ఈ ముక్కు పెట్టుకొని ఉందిగా మాత్రం చాలా బాగుంది. ఎక్స్పెక్టేషన్స్కి ఇంకా పీక్. ఈ పోస్టర్కి ఇంత గ్రాండ్ సెలబ్రేషన్స్ ఉంటే ఇంకా ట్రైలర్ టీజర్ సినిమా వస్తే ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్ ఒక్కటి మించి ఒకటి ఎలివేషన్స్ అయితే ఉండబోతుంది. పుష్పబాబు గారికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ప్రాజెక్ట్ అవుతుంది. ఉప్పెన తర్వాత ఏ సినిమా చేయకుండా పెద్ద టైటిల్తో వచ్చేస్తున్నారు. ఇంకా రామ్ చరణ్ ఫ్యాన్స్కి ఈసారి పండగ. ఇంకా తుడిచిపడి ట్రోలర్స్కి అంతా ఇచ్చి పడేసాడు మన పుష్పబాబు గారు అయితే. ఓవరాల్గా మన బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చాలా గ్రాండ్గా జరిగింది మన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ దగ్గర. ఆల్ ది బెస్ట్ టీం అందరికీ. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు రామ్ చరణ్ గారు. Give me the